జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఇక చివరిగా లాస్ట్ రష్యాకి సంబంధించిన విషయం ఒకటి. రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఇంకా కొనసాగుతున్నాయి వార్త. రష్యా ఉక్రెయిన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అదేవిధంగా మాస్కో టెర్రర్ అటాక్ సంబంధించిన డెవలప్మెంట్స్. పుతిన్ నేటోకి F-16ని కనుక మీరు యుక్రెయిన్కి తీసుకొస్తే వార్నింగ్ ఇచ్చేశారు ఆయన. మేము షార్ట్ చేసిన వాటిని కూల్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు పుతిన్. సో ఈ మూడు పరిణామాల గురించి ఒక చిన్న బ్రీఫ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు మాస్కో టెర్రర్ అటాక్లో ఐసిస్ పార్టిసిపేట్ చేసింది అని ఇంచుమించు వ్లాడిమిర్ పుటిన్ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఐసిస్ దాని ఫుటేజ్ అంతా రిలీజ్ చేశారు. ఆ అటాక్ జరుగుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ అంతా ఫుటేజ్ రిలీజ్ చేశారు వాళ్ళు. ప్లస్ అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇంట్రాగేట్ చేశారు. సో ఐసిస్ చేసిందని తెలుస్తోంది. కానీ ఐసిస్ సిద్ధాంతపరంగా చేయలేదు, పైసల కోసం చేశారు అని చెప్పేసి పుటిన్ క్లెయిమ్ చేస్తున్నాడు. వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి క్రిప్టో కరెన్సీస్ ద్వారా వీళ్ళకి అన్ని పేమెంట్ల ముడుపులు చెల్లించి యుక్రెయిన్ దీని హస్తం వెనకాల ఉన్నది. వీళ్ళ ఎగ్జిట్ రూట్ మాస్కోలో అటాక్ చేసేసి వీళ్ళు అక్కడి నుంచి కామ్గా తప్పించుకొని అజ్ఞాతంగా వీళ్ళు యుక్రెయిన్లోకి వెళ్ళిపోయేటువంటి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. పైపెచ్చు నేటో డైరెక్ట్గా దీంట్లో దిగుతోంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకనే ఈ ఘటన జరిగిన తర్వాత వ్లాడిమిర్ పుటిన్ యొక్క ధోరణి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. కక్ష తీసుకొని తీరుతానని బెదిరిస్తున్నారు ఆయన. కీవ్ మీద దాడులు చేశారు, తర్వాత ఇతరత్ర యుక్రెయిన్ మీద దాడి చేసి వాళ్ళ పవర్ ఇన్స్టాలేషన్స్ అని దెబ్బతీశారు. ఈరోజు యుక్రెయిన్లో విద్యుత్ కొరత అన్నది మనం చూస్తున్నాం. మనం సో క్రమేపీ ఆ విద్యుత్ గ్రిడ్ని అంతా కూడా ధ్వంసం చేయడానికి సిద్ధపడింది మనకు రష్యా. F-16 అంటూ తీసుకొచ్చారంటే మాతో డైరెక్ట్గా యుద్ధ ప్రకటన చేసినట్టే ఉంటుంది. దాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం, దాని యొక్క పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఈ వార్నింగ్ వెనకాల నిజానిజాలు ఏంటో మనకు తెలియదు. కానీ పోలాండ్ అధినేత మాత్రం స్పష్టంగా చెప్పారు, నేను మిమ్మల్ని బెదిరించట్లేదు కానీ యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు ఆయన. నేటో అధికారి కూడా ఆయన ఏం చెప్పాడంటే, మామూలుగా మనం యుద్ధం వస్తే ఎలా ఉండాలో ఇంట్లో క్యాండిల్స్, టార్చులు ఇవన్నీ పెట్టుకొని సిద్ధంగా ఉండండి అని ఆయన కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే మరి నేటో రష్యాతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుందా? ఎందుకంటే జో బైడెన్ ఈ సంవత్సరం ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికల్లో రష్యా ఏదో తీవ్రంగా దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేస్తే తనకు ఓట్లు వస్తాయి, తను గెలుస్తాడు అన్నటువంటి అభిప్రాయం ఉందా? ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరిణామాలు తీసే దిశగా మనకు సూచనలు వస్తున్నాయి. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. సత్యాసత్యాలు మనకు తెలియదు. కానీ మనకు వస్తున్న న్యూస్ మాత్రం మనకు పాజిటివ్గా లేదు. భయాందోళనలు కలిగించే దిశగానే ఇవన్నీ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.